దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. 10వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో మొదటి వచనం, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చేదను, నా మనోవ్యాకులం కొలది నేను పలికేదను, నా మీద నేరం ఒప్పును, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పాను. దౌర్జన్యం చేయటం నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయా దృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడువా? నీ జీవితకాలం నరుల జీవితకాలం వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములు వంటివా? నేను దోషిని కాననియు నీ చేతి నుండి విడిపించగలవాడు ఎవడునూ లేడని వెరిగిండి నీ వేళ నా దోషమును గురించి విచారణ చేయుచున్నావు, నా పాపమును ఎలా వెదుకుచున్నావు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నాము. నీవు నన్ను మరలా మన్నుగా చేయదు. ఈ అధ్యాయంలో యోబు మరొకసారి మాట్లాడుతున్న సంగతులను మనం ఈ ఉదయం చదువుతున్నప్పుడు, ప్రభు మనలను నిర్మించిన వాడుగా, ఆయన మనలను సృష్టించిన వాడుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ దేవుడైతే మనలను సృష్టించాడో ఆ దేవుడే మనలను ఇప్పుడు జీవింపజేస్తున్నాడు. ఒకవేళ దేవుడు మనల్ని నిర్మించిన వాడుగా, సృష్టించిన వాడుగా ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ ఆయన మన విమోచకుడు కాకపోతే, ఆయన మనలను సృష్టించినా నిర్మించినా కూడా ప్రభు మనల్ని సృష్టించాడు, నిర్మించాడు, ఆయన మనల్ని రూపించాడు. ఒకవేళ ఆయన మన విమోచకుడు కాకపోతే, ఆయన మన పాపాలు జ్ఞాపకం చేసుకునేవాడైతే, ఆయన మన మీద నేరం మోపేవాడైతే, ఇక యోబు చెప్పినట్లుగానే మనము ప్రభు దృష్టిలో మరి లోపాలు కలిగిన వారంగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటే మనం లయమైపోయే వారంగా ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, ఆయన మనలను సృష్టించిన వాడు మాత్రమే కాదు, ఆయన మనలను విమోచించి ఆయన మనలను సృష్టించిన ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి రాత్రి మనం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. దాన్ని మరలా చదువుదాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:12. ఎవరు రిక్వెస్ట్ పెట్టలేదన్నా వాళ్ళని తీసేసేయండి, మిగిలిన వాళ్ళు ఉంచండి. ఫిలిప్పీ పత్రిక 3:12 చదవండి. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకునట్లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. రైట్. ఈ వచనంలో రాత్రి కూడా ప్రభు దర్శించిన మాట దేని చేత లేదా దేని నిమిత్తం అన్నాడు. అంటే ఖచ్చితంగా ఒక ఉద్దేశం అనేది ఉందన్నమాట.
ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనడం, ఆయన చేత ఆకర్షించబడ్డాం. ఆయన మనల్ని పట్టుకున్నాడు. అయితే దేని నిమిత్తం పట్టుకున్నాడో మరి అది పట్టుకునేంత వరకు కూడా పట్టుకున్నామని గెలిచామని తలంచుకోకూడదు అంటున్నాడు పౌలు గారు. చూడండి, ఎందుకు ఆయన మనల్ని రక్షించాడు, ఎందుకు మనల్ని ఆయన పట్టుకున్నాడు, ఆ ఉద్దేశం జరిగేంత వరకు జిగటమన్నుతో నిర్మించిన మన నిర్మాణాన్ని, మన అవయవాలను ఆయన ఎలా కాపాడుతాడో అది చాలా ఆశ్చర్యం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ 24లో నేను శరీరమందు నిలిచి ఉండుట అన్నాడు. పౌలు శరీరం ఎలా ఉంటది అంటే పౌలు గారే చెప్పారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏమన్నారంటే 13వ వచనంలో శరీర దౌర్బల్యము కలిగినను అన్నాడు. కాబట్టి పౌలు కూడా శరీర దౌర్బల్యాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. మాత్రమే కాదు, అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆయన శరీర రూపమునకు నేను బలహీనుడును అని చెప్పాడు. చూడండి, వచనం 10లో శరీర రూపమునకు బలహీనుడు. మరి ఇంత బలహీనమైన ఘటాన్ని, లేకపోతే ఇంత బలహీనమైన శరీరాన్ని కూడా ప్రభు కాపాడుతున్నాడు. కానీ యోబు ఏమంటున్నాడంటే నీవు నన్ను నిర్మించావు, నీవు నన్ను రూపించావు, జిగటమంటితో నీవు నన్ను నిర్మించావు, చర్మముతో మాంసంతో నీవు నన్ను కప్పావు, ఎముకలతో నరములతో నన్ను సంధించావు అని చెప్తూ అంటున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు నా దోషాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. కాబట్టి దేవుడు మనల్ని ఆదామునందు సృష్టించినప్పటికీ ఆదాము అవిధేయత యందు మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత సృష్టించినా కూడా మనం లయమైపోతున్నాం. మనం చూస్తున్నాం కదా, ఈ రోడ్డు యాక్సిడెంట్లు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎంత సౌందర్యముగా రూపించబడిన మానవుడు మరి ఎలాంటి మరణాన్ని అనుభవిస్తాడంటే అవి మనం చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. కొందరి చేతులు ఉండవు, కొందరి కాళ్ళు ఉండవు. అంటే ఎంత ఘోరమైన ప్రమాదాలు మనం చూస్తాం, ఆ వారి మరణాలు మనం చూస్తున్నాం. ఈ యాక్సిడెంట్లు నిన్నే జరిగిన యాక్సిడెంట్ కూడా మనం చూస్తున్నప్పుడు ఈ ప్రమాదాలు చూడండి, వీటిలో మనుషుడు ఎంత సౌందర్యముగా రూపించబడినప్పటికీ కూడా అతడు మరి ఎలాగ మరణిస్తున్నాడు అనేది చూస్తున్నప్పుడు దేవుని ఎదుట నీతి జ్ఞాపకం చేయబడకపోతే ఆ వ్యక్తులు ప్రొటెక్షన్ లో లేనట్లే. మీరు చూడండి, దైవ గ్రంథంలో 139వ కీర్తనలో కీర్తనాకారుడు ఏమన్నాడంటే 13లో నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అన్నాడు. 15వ వచనంలో అన్నాడు, 16లో కూడా అన్నాడు, నేను పిండమునే ఉండగా నీ కన్నులు నన్ను చూచిన అన్నాడు. ప్రభు మనల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడు, పిండము ఉన్నప్పుడు ఆయన మనల్ని చూశాడు కనుక ఇంత అందమైన రూపం, ఇంత సౌందర్యవంతమైన నిర్మాణాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మరి ఈ రోజు ఆయన మన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంత నిర్మించబడి ఏమవుతాం? చాలాసార్లు పిల్లలు ఈ గాలిపటాలు తయారు చేసుకుంటారు, తయారు చేసుకొని చాలా బాగా తయారు చేసుకొని వాళ్ళు విసురుతున్నప్పుడు ఫస్ట్ ట్రైల్లోనే అది కొన్నిసార్లు అది ఎక్కడో ఒకటి చిక్కుకొని మొత్తం పాడైపోతూ ఉంటది. మరి మీరు కూడా ఆలోచిస్తే మనిషి నిర్మించబడినప్పటికీ కూడా, ఎంత అందంగా నిర్మించబడినప్పుడు కూడా అతడు జీవితాన్ని ఇంకా ప్రారంభించకముందే అంతమైన పిల్లలు కూడా ఉంటారు. లేదా కొంతమంది అయితే బర్త్డే జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు, ఆ రోజు వెళ్ళిపోతారు. కొంతమంది న్యూ ఇయర్ జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు, ఆ రోజు వెళ్ళిపోతారు. సో కొంతమంది మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తూ వాళ్ళు తిరిగి మరలా
న్యూ లైఫ్ లోకి వెళ్దాం అనుకుంటారు, అప్పుడే వాళ్ళు అంతమైపోతారు. ఎంత భయంకరమైన లోకంలో మనం ఉన్నాం. కానీ మనకు అటువంటిది సంభవించదు. ఎందుకు సంభవించదంటే, వాస్తవంగా విశ్వాసి సృష్టించబడినవాడు మాత్రమే కాదు, విమోచించబడినవాడు. కాబట్టి ఈ ప్రతి అవయవాన్ని దేవుడు ఎలాగూ భద్రపరుస్తాడంటే, ఎందుచేత క్రీస్తు చేత పట్టబడ్డామో అది పట్టుకునేంత వరకు మనకు ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. కానీ ఈ విశ్వాసం నేటి విశ్వాసులు లేదు. విశ్వాసులు కూడా భయపడతారు. చాలా మంది బళ్ళకు ముందు నిమ్మకాయలు ఉంటాయి, ఏయో జెండాలు ఉంటాయి, విశ్వాసుల బళ్ళకి ఏవేవో అంటించుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళు ఏం చెప్తారంటే, మా మామి అంటించాడు, మా తాత అంటించాడు, మా మామ పెట్టింది అంటారు. కానీ వాస్తవం వీళ్ళు కూడా మరణ భయంలోనే ఉన్నారు, హెబ్రీ 2:14 ప్రకారం. కానీ విశ్వాసం మరణంలోని జీవంలోనికి దాటాడు. మీరు చూడండి, కేవలం మన ప్రభు మనల్ని సృష్టించిన వాడు మాత్రమే కాదు, అసలు అపోస్తుడైన పౌలు శరీర దౌర్బల్యము కలిగిన వాడు ఉన్నప్పటికీ కూడా, ఆయన శరీర రూపానికి బలహీనుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్తున్నాడు ఏమనంటే, క్రీస్తు ఎందుకు నన్ను పట్టుకున్నాడో అది పట్టుకునేంత వరకు నా పరుగు అన్నాడు. ఇక అపోస్తుల కార్యాల గ్రంథంలో ఏం చెప్పాడంటే, ఆయన 20వ అధ్యాయంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన సందర్భం ఏంటంటే, వచనం 24లో, కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలి అన్నాడు. అంటే ఈ రేస్ ముగించేంత వరకు ప్రభు యొక్క కాపుదల విషయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి శరీరాన్ని బట్టి ఎన్నో బలహీనతలు, శరీర దౌర్బల్యం కలిగిన వారు అయినప్పటికీ కూడా, ఈవెన్ తిమోతి గురించి కూడా రాయబడింది ఏమనంటే, తరచుగా బలహీనతలు, అలాగే కడుపు జబ్బు అనే మాట 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, వచ్చిన 23వ వచనంలో. అయితే మీకు ఇక్కడ ఆదరణకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నట్లుగా అవి తెలియబడినప్పటికీ కూడా అవి దేవుడు లేనట్లుగానే జీవింపజేస్తాడు. పౌలు గారు ఏం చెప్పారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, ఆయన ఏమన్నాడంటే 7వ అధ్యాయంలో వచనం 30లో, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడనట్టు, కొనువారు తాము కొన్నది తమది కానట్టు అని అన్నాడు అనమాట. 29లో అన్నాడు, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు అన్నాడు. దీని అర్థం ఎలాగంటే, బలహీనతలు ఉన్నాయని డాక్టర్స్ చెప్తారు, కానీ అవి లేనట్లుగా జీవించే విధానం మనము బ్రతికినంతకాలం జీవించవచ్చు. రోమాపత్రిక 8వ అధ్యాయం 9లో చెప్పినట్లుగా, రాత్రి కూడా ఈ వచనాన్ని ప్రభు మరలా దర్శించాడు. అదేంటంటే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు శరీరం అందు ఉన్నవారు కారన్నాడు. కడుపు జబ్బు ప్రాబ్లం ఉందన్నారు, కానీ ఎప్పుడు ఈయన అలా కనిపించడేంటి అనే మాట. అలాగే శరీర దౌర్బల్యం ఉన్నట్లుగా అనిపిస్తాడు, కానీ మీరు ఎప్పుడు అలా కంటి జబ్బు ఉంది అంటారండి, మీరు ఏంటి బైబిల్ కళ్ళజోడు లేకుండానే చదువుతున్నారు అనేటట్లుగా, అంటే ఉన్నా లేనట్లుగా. ఇక్కడ చెప్పాడు, ఏడ్చువారు ఏడవనట్టు, భార్యలు కలిగిన వారు లేనట్టు అంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు ఈ కుటుంబ జీవితం వల్ల పౌలే చెప్పారు కదా, శరీర సంబంధమైన శ్రమలు వస్తాయనే మాట. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లు అంటే కుటుంబ జీవితంలోనే ఉన్నారు మీరు, ఏంటి మీరు అంత ఫ్రీగా ఉన్నారు అనే డౌట్ వచ్చింది కొంతమందికి. అంటే వదిలేసి తిరుగుతున్నాడు అని కాదు, భార్య నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని కాదు, కానీ అందరికీ కలుగుతున్న శ్రమలు కలగకుండా జీవిస్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 28లో చెప్పినట్లుగా, ఈ శరీర సంబంధమైన శ్రమలు కలగకుండా జీవించడం అన్నమాట. సో ఇలాగూ మన జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఎందుకంటే మనమేమో మహిమ శరీరం ఏం ధరించలేదు ఇంకా. ఈ శరీరంలో ఈ గూడులోనే ఉన్న ఈ గూడు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ఈరోజు చూడండి, కింద పడతారు, ఎముకలు ఇరిగిపోతున్నాయి, చాలా మంది చాలా చాలా డెలికేట్ గా జారుతున్నారు,
చేతులు ఇరుగుతున్నాయి, కాళ్ళు ఇరుగుతున్నాయి, కానీ ప్రభు నీ ఎముకలను కాపాడతాడు. అది క్రీస్తునందు నిరీక్షణ కలిగి ప్రభుని స్తుతించవలసిన అంశం అన్నమాట. కారణం ఏంటంటే అవయవ నిర్మాణం చేసిన వాడు ఆయనే. ఇప్పుడు ఆయన మనలను పాపులుగా జ్ఞాపకం చేసుకుంటే ఎంత అవయవ నిర్మాణం చేసినా ఏం ఉండదు అన్నమాట. మనం ఎలా జ్ఞాపకం చేయబడుతున్నాం పరలోకంలో అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఒక సివిల్ ఇంజనీర్ కట్టిన ఒక అద్భుతమైన నిర్మాణం, ఆ అందమైన నిర్మాణం భూకంపం వచ్చినప్పుడు అంత సౌందర్యవంతమైన నిర్మాణాన్ని అది పెద్ద లెక్క చేయదు. ఈరోజు కూడా స్థిరంగాని పునాదుల మీద మనుషులు కట్టబడి ఉన్నారు. ఎంత అద్భుతంగా నిర్మించబడిన మనుషులు అస్తవ్యస్తం అయిపోతున్నారు. రోడ్ల మీద మానవ నిర్మాణం ఏది జ్ఞాపకం చేయబట్లేదు. కానీ ప్రభుకు మనం స్తోత్రం చెల్లించాలి. మనం నిర్మించబడ్డాం, చాలా బలహీనులుగా కనిపిస్తాం శరీర రూపానికి. కానీ మన ఎముకలకు కానీ, మన నరముకు కానీ, మన మాంసానికి కానీ, మన చర్మానికి కానీ, మన రక్తానికి కానీ, మన అవయవాల్లో దేనికి హాని కలగకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే చెప్పాడు కదా, అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయంలో ఏమన్నాడంటే ఒకని తల వెంట్రుకైనను నశించదని చెప్పాడు. అంటే గాడ్స్ ప్రొటెక్షన్ అనేది క్రీస్తు రక్తంలో ఎలాగ మనం జ్ఞాపకం చేయబడుతున్నాం అనే దానిలో ఆధారపడి ఖచ్చితంగా ఉంది. అపోస్తులు కార్యములు 27వ అధ్యాయంలో ఈ అద్భుతమైన వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఒకని తల వెంట్రుకైనను నశించదు అని 34లో చెప్పినట్లుగా. సో కంప్లీట్ గా మనం క్రీస్తు రక్తంలో జ్ఞాపకం చేయబడతాం. ఈరోజు మీరు చూడండి, హాస్పిటల్ ఖాళీ లేదు. మీరేం భయపడకండి, ఏదో అయిపోతుంది, నేను ఎప్పుడు వెళ్ళిపోతాను, నేను ఎప్పుడు జాయిన్ అయిపోతాను అని ఎట్లా విశ్వాసులు ఆలోచించకూడదు. నాకేమైపోయిద్దో అని అనుకోకూడదు. ఎందుకంటే పరలోకంలో క్రీస్తు రక్తం ఉంది. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని రక్తాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఉద్దేశం అనేది మన పట్ల ఉన్నది, ఆయన చిత్తం అనేది మన పట్ల ఉన్నది. అది పట్టుకునేంత వరకు ఈ శరీరంలో మనం నిలిచి ఉన్నాము. ఆయన మనలను విడిచిపెట్టడం. ఆ ఉద్దేశాన్ని మనం, ఎందుకంటే ఆ దుష్టుడు మన మీద దాడి చేయడానికే మన శరీరమే కారణం. కానీ ఆ దుష్టుడి నుంచి కూడా మనం కాపాడబడటానికి మూలం క్రీస్తు రక్తం. పరలోకంలో ఉన్న క్రీస్తు రక్తాన్ని బట్టి మనము కప్పబడి ఉన్నామన్నమాట. మీరేం మాట్లాడుతున్నారు నాకు తెలియదు, కానీ నేను వాక్యం చెప్తున్నాను సేపు వస్తాను, ప్రతి మాటకి ఆమేన్ అని చెప్పుకుంటా ఉంటే మీ మీద ఎటువంటి అటాక్ ఖచ్చితంగా జరగదు. లేదు, ఈ మాటలో నిర్లక్ష్యం చేసుకుంటా కూర్చున్నారంటే మాత్రం దానికి మీరే బాధ్యులు. ఎందుకంటే ఒక నాయకుడు చేయాల్సిన పని ఏంటో అది ఖచ్చితంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నాయకుడు చేస్తున్నాడు. 28వ వచనంలో చెప్పాడు, రక్త ప్రోక్షణ ఆచారం. నేను ఎలాంటి ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్న ప్రతిసారి హిస్సోపు కుంచి తీసుకొని మోషే రక్తాన్ని ప్రోక్షించినట్లు నేను ప్రోక్షిస్తున్నప్పుడు మీరు ఆమెను అనుకొని ఆ రక్తాన్ని మీరు కవర్ చేసుకోవాలన్నమాట. ఆ రక్తాన్ని మీరు కూడా ఆమెనని మీరు ఒప్పుకోవాలి. ఆలెఫ్, మేమ్, నూన్ అనే 3 హెబ్రీ వర్డ్స్ లో మేమ్ అంటే అర్థం ఏంటంటే ద ఫ్లో ఆఫ్ వాటర్, లేకపోతే వాటర్ యొక్క ఫ్లో ఎలా ఉంటుందో అట్లాంటి ఫ్లో అన్నమాట. ఈ ఫ్లో ఏ ఫ్లో అంటే ఈ ఫ్లో ఆలెఫ్ అన్నాడు కదా, ఆలెఫ్ అంటే ఏంటంటే వధించబడిన ఎద్దు అనమాట. సో వధించబడిన ఎద్దు దగ్గర నుంచి రక్తము ప్రవహిస్తుంది అనమాట. సో ఆమెన్ అన్న ప్రతిసారి ఏమైందంటే ఈ రక్తము అది ప్రవహించటం, ప్రోక్షించబడటం అనేది జరుగుతుంది. సో నూన్ అంటే అర్థం ఏంటంటే సీడ్. సీడ్ అంటే అర్థం ఏంటంటే ఆ ప్రవహించిన రక్తం, ప్రోక్షించబడిన రక్తం అది ఫ్రూట్ ను కలుగు చేస్తుంది. సో అందుచేత వాక్యం వింటున్నప్పుడు నేను చెప్పుకుంటూ ఉంటుంటే మీరు చెవులు ఇచ్చి వింటా ఉండటం కాదు, నోరు తెరిచి ప్రతిదానికి ఆమె అవును ఇది జరుగుతుంది, ఎస్ ఇది అవును కలుగుతుంది అని మాట్లాడుతూనే ఉండాలి. అది నిర్లక్ష్యం చేయకుండా ఉండటం. హెబ్రీ 2:3 ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయొద్దు. బైబిల్ ఇంకో చోట ఈ మాట రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏముందంటే ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దు. 21. నేను మాట్లాడుతుంటే మీరు కూడా కొన్ని ప్రొఫెసీలు చెప్పుకుంటా ఉండాలి. అసలు తిమోతికి పౌలు రాస్తూ అన్నాడు,
నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు అన్నాడు. ఎంత మంచి మాట చూడండి. 1:18 తిమోతి మొదటి పత్రిక. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు. నీ గురించి చాలా ప్రాఫెసీస్ ఉన్నాయి, అవన్నీ నెరవేరాలి. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు. అర్థమైందా? అందుచేత ఇవన్నీ నెరవేరాలంటే నువ్వు నోరు తెరిచి మాట్లాడుతూ ఉండాలి. నిర్లక్ష్యం వద్దు. హలో, నువ్వు నిద్రపోతున్నావు అని అడిగితే నేను నిద్రపోవట్లేదు నేను అంటున్నాను కదా అని అనొద్దు. నేను మాట్లాడుతున్నాను కదా అనాలి. నేను ఆమె అంటున్నాను కదా, నేను కూడా కొన్ని వాగ్దానాలు నోటితో మాట్లాడుతున్నాను కదా అనాలన్నమాట. ఎందుకంటే సైన్స్ పాఠాలు వినటం వేరు, ఫిజిక్స్ పాఠాలు వినటం వేరు. మీరు పొరపాటున ఇక్కడ అలవాటయ్యి కాలేజీలో కూర్చున్నప్పుడు కెమిస్ట్రీ క్లాసులో ఆమె నన్ను అనలేరు కదా, ఫిజిక్స్ క్లాసులో కూడా మీరు ఆమె నన్ను అనలేరు. ఎందుకు అనలేరంటే అది ఆమె అనదగిన ధర్మం కాదు, మన ధర్మమే ఆమె అనగలిగిన ధర్మం. ద్వితీయోపదేశకాండం 30:11-14. అంచేత లిసనింగ్ ద వర్డ్ అనేది ఖచ్చితంగా ఇది చాలా భిన్నంగా ఉంటది. ద వర్డ్ మనం ఏదైతే సువార్త వింటున్నాం, వాక్యం వింటున్నామో ఇది చాలా భిన్నమైంది. అందుకని మనం మాట్లాడుతూ వింటూ ఉండాలి, ఆమె నన్ను పలుకుతూ ఉండాలని. ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. పలకకపోయినా పర్లేదు, అది జరుగుతూ ఉంటది అంటే అది జరగదు. అది ఎందుకు జరగదంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చూడండి. అసలు ఇంకోటి చెప్తాను. శాము 91వ కీర్తన, శామ్స్ 91 శామ్ మీరు చదివితే 91వ కీర్తనలో ఏముందంటే 91 అంటే ఆలెఫ్ మేమ్ నూన్ ఈ 3 కలిపితే 91 అన్నమాట. మీరు విన్నారు ఇది. ఆలెఫ్ అంటే 1 అన్నమాట, మేమ్ ప్లస్ నూన్ 50 + 40, సో 91 టోటల్ గా. 1 + 50 + 40 = 91. ఆమెన్ అనే మాట యొక్క టోటల్ నెంబర్ 91 అన్నమాట. అందుచేత 91వ కీర్తనలో ఉన్న ఆ గొప్ప కాపుదల మీరు అనుభవించాలంటే మీరు అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. 14. నేను భాషతో ప్రార్థన చేసిన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనస్సు ఫలవంతంగా ఉండదు. చూడండి, మనసు ఫలవంతంగా ఉండదు అన్నాడు కానీ నేను మాట్లాడుతున్నాను అన్నాడు. అసలే కొంత చదువుకుంటేనే చాలా స్టైల్ కొడతాం మనం, కానీ గ్రీక్ భాష బాగా ఎరిగిన వాడు, తత్వజ్ఞాని, స్కాలర్, ఫిలాసఫర్, చాలా విషయాలు బాగా ఎరిగిన వాడు, లోతుగా తెలిసిన వాడు, అయినా కూడా తన మనసు ఫలవంతంగా ఉండని విషయాన్ని కూడా తన నోటితో పలుకుతానే ఉన్నాడు. క్రింద రాస్తూ ఏం చెప్పాడంటే 16వ వచనంలో ఆమెన్ అని వాడు ఎలాగ పలుకును అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఆమెన్ అని పలుకుట అనేది ఇట్స్ నెససరీ, ఇట్స్ నాట్ ఆప్షనల్ అండి, ఇట్స్ నెససరీ. ఆమెన్ అని పలకకుండా దేవుడు ఏ వ్యక్తిలో పనిచేయడు. ఇప్పుడు ఇలా అంటాను, భాషతో ప్రార్థన చేసేవాడు ఆమె నన్ను అనక్కర్లొద్దా అంటే అనక్కర్లొద్దు. ఎందుకంటే అతడే కదా తన నాలుగుతో మాట్లాడుతున్నాడు. కానీ ఎదుటి వ్యక్తికి అది అర్థం అవ్వదు కాబట్టి సంఘంతో మాట్లాడినప్పుడు అర్థం చెప్పు వరం ఉంటే తప్ప మాట్లాడద్దు అన్నాడు. ఎందుకంటే నువ్వు పలికిన వాడు ఆమె అనలేడు, ఆమె అనకపోతే నువ్వు పలికినది వాడు జరగదు. అంటే ఆమె నన్ను పలకపోతే జరగదు కాబట్టి ఆమె నన్ను పలుకుట అనేది అవసరమని ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. కానీ అసలు చాలా సంఘాల్లో, ముఖ్యంగా నేను కూడా నా ప్రాక్టికల్ లైఫ్ లో నేను చూసినప్పుడు నేను ఎప్పుడు ఆమె నన్ను పలకటం నేను ఎప్పుడు చేయలేదు. నేను అలా వెంట కూర్చునేవాడిని అంతే, ఏది నా జీవితంలో నెరవేరలేదు. కానీ ఈ పవర్ఫుల్ రెవల్యూషన్ ప్రభు నాకు నేర్పించిన తర్వాత, అసలు మనం అందరం అబ్రహాం పిల్లలం అనే మాట దగ్గర ఎలా మనం అబ్రహాం పిల్లలం, అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాడు, మనం కూడా అలా నీతిమంతుడయ్యాడు. అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాడు? ఆదికాండం 15:6 అబ్రాహాము దేవుని నమ్మేను అనే దగ్గర ఏముందంటే అబ్రాహాం ఆమెన్ నేను అని ఉంది అంతే. సో మనం అందరం ఆమెన్ వారసులం. రక్త ప్రోక్షణ ఆచారం అంటే ఏంటంటే నోరు తెరచి మనం విశ్వాసంతో పలుకుతున్నప్పుడు క్రీస్తు రక్తం అనేది మనలోకి మన మీద ప్రోక్షించబడుతుంది. మన పిల్లల మీద, మన మీద అది టోటల్ కవర్ అవుతుంది. మన తల వెంట్రుక మీద కూడా క్రీస్తు రక్త ప్రోక్షణ ఉంటుంది. కాబట్టి ఎటువంటి యాక్సిడెంట్ మనకు జరగటానికి వీల్లేదు, ఎటువంటి
ఆ అనారోగ్యం మనల్ని తాకటానికి వీల్లేదు. ఎందుకంటే కంప్లీట్ గా మనం బ్లడ్ చేత కవర్ చేయబడాలన్నమాట. సో అందుచేత ఎంత అమూల్యమైన రక్తం ప్రభు మన కొరకే పరలోకంలోకి తీసుకెళ్లిన తర్వాత దాన్ని మీరు వినియోగించుకోకపోతే ఇంక వ్యర్థమే కదా. మీరు ప్రభు ఇంత అందంగా రూపించావు, ఈ యాక్సిడెంట్ అయిపోయింది, ఈడు కుంటోడు అయిపోయాడు, ఈడేమో చేయలేనోడు అయిపోయాడు, ఈడు గుడ్డోడు అయిపోయాడు అని మనం బాధపడకూడదు. కానీ ఎంత అందంగా రూపించిన వాడు ఎందుకు పాడు చేసుకోవాలనుకుంటాడు? అందుకని ఏం చేశాడు? సృష్టించడం మాత్రమే కాదు, మనల్ని విమోచించాడు. మనల్ని ఇంత అందంగా తల్లి గర్భంలో నిర్మించిన ఆ చేతులే మన కొరకే కల్వరి శిలువలో ఆయన చాచి మనల్ని ఆయన విమోచించాడు. ఎందుకంటే ఇందులో ఉన్న ఏ ఎముకకు దెబ్బ తగలకుండా ఉండటానికి ప్రభు కాపుదల ఆయన ప్రకటించాడు. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు యేసు ప్రభు జరిగించిన విమోచనను నమ్మని సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ ఏంటంటే ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని, రక్తాన్ని వారు బొత్తుగా నిర్లక్ష్యం చేసేస్తున్నారు. మీరు ఆలోచించేయండి, మన దేవుని యొక్క కాపుదల ఎంత గొప్పది. మీరు చూసారా, ఈ మధ్యలో మనం గమనిస్తున్నాం కదా, డెవలప్డ్ కంట్రీస్ లో కూడా పెను ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కానీ ప్రభు మనల్ని ఎట్లా కాపాడుతాడు అనేది మరి మనకి నిరీక్షణ కోల్పోకూడదు. మనం ఎందుకు కోల్పోకూడదు అంటే, వాళ్ళకి ఎందుకు జరిగింది, వీళ్ళకి ఎందుకు జరిగింది అంటే ఎవరికైనా ఎందుకనే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవరు అనమాట. నిబంధన అనేది ఇద్దరి మధ్యలో జరిగేది అనమాట. సో ప్రభు మన కొరకు వెల చెల్లించాడు. మనం ఆమెనని పలకకుండా అది మన జీవితంలోనికి రాదు. వాడు ఆమెనని పలికాడు లేదు మనకేం తెలుసు, వాడు విశ్వాసంతో మాట్లాడుతున్నాడు లేదో మనకేం తెలుసు. చాలా మందికి పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా విధేయత లేదు. విధేయత అంటే ఏంటంటే ఇక్కడ చెప్పాడు చూడండి, సత్యం వెల్లడవుతున్నప్పుడు దానికి ఆమెనని పలికే విధేయత లేదనమాట. అసలు ఈ అధ్యాయంలో విధేయత అంటే ఓ పెద్ద సబ్జెక్ట్ కాదు. విధేయత అంటే ఏం చెప్పాడు తెలుసా? 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచూ లోబడింది అన్నాడు. అంటే లోబట్టం అంటే ఏంటి? పిలవటమే లోబట్టం. ఆదికాండం 17లో వాళ్ళకి వచ్చిన రెవల్యూషన్ ఏంటి? నీవు నీ భార్యను షారయ్య అని పిలవద్దు అన్నాడు. షారా అని పిలవమన్నాడు. నీ భర్తను అబ్రహాము అని పిలవద్దు, అబ్రహాము అనమన్నాడు. సో వాళ్ళు అబ్రహాము అంటున్నారు. అబ్రహాం అంటున్నప్పుడు వాళ్ళు వచ్చిన రెవల్యూషన్ లోబడుతున్నట్టు. అదే లోబట్టం అంటే. విధేయత అంటే చాలా మంది ఏం చేస్తారంటే తలకాయ దించుకొని చాలా స్లోగా నడుపుతారు. అది ఓవర్ యాక్షన్. అది అట్లాంటి ఓవర్ యాక్షన్ చేయకండి మీరు ఎవరు. యేసుప్రభు నామంలో చెప్తున్నాను. చాలా తలదించేసుకొని సంకలో బైబిల్ పెట్టుకొని చాలా స్లోగా నడుపుతాం విధేయత కాదు. అలాంటి వాళ్ళు సీసీ కెమెరాలు దొరికిపోతారు. కెమెరా ఉన్నంత వరకు బాగా నడుపుతారు, బయట మాత్రం వాళ్ళు మామూలుగానే ఎగరేసుకుంటూ తిరుగుతారు. మెడచాచు నడిచే వాళ్ళు ఉన్నారు అన్నాడు కదా, అట్లా ఉంటది వాళ్ళ బాడీ లాంగ్వేజ్. సో కాబట్టి మీరు పైన నటించొద్దు. అసలు వెల్లడవుతున్న వాక్యానికి మీరు నోటితో పలకటమే విధేయత. మీ లోపల నుంచి అది మీ బాడీ లాంగ్వేజ్ లో ప్రవహించిద్ది అనమాట. ఇప్పుడు మీ వాకింగ్ స్టైల్ కానీ, ద వే యు ఆర్ స్టాండింగ్ అనేది కానీ, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు చూడండి, నేను పెద్దవాళ్ళని చూస్తాను, చాలా మందిని చాలా విధేయులుగా నిలబడతారు, చాలా విధేయతగా నడుపుతారు. మన యవనస్తులను చూస్తాను కొంతమందిని, అసలు మెడ వంచరా అన్నమాట, అహంకారంతో నడుపుతారు. సేవకుడు అడుగుతున్నాడు, నిజంగా ఇంకా అంత అహంకారం ఏంటి అలా నడుపుతున్నాడు అంటాడు. అంటే నిజంగా అలా ఉంటది అనమాట, యాటిట్యూడ్ అనమాట. మా శ్యామ్ ఉన్నాడా అన్న? ఉన్నాడా? ఉన్నాడండి. ఏంటి కనిపించలేదు? 5 minutes అని టైం అడిగాడు మరి. చూడండి, ఇప్పుడు పిల్లలు యవనస్తులు చాలా మంది చాలా అహంకారంగా కనిపిస్తున్నారు, కానీ వాక్యం వారి జీవితాలు చాలా గొప్ప కార్యం జరిగిస్తుంది. మార్పు వస్తుంది ఇప్పుడు చాలా మందిలో. అంటే విశ్వాసం అనేది వెల్లడైనప్పుడు దాన్ని ఒప్పుకోవటమే మీ విధేయత. ఆ విధేయత లేకపోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఇక్కడ చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడంటే, రక్త ప్రోక్షణ అనేది జరగదు. అందుకనే వాళ్ళకి ఎందుకు ఇలా జరిగింది, వీళ్ళకి ఎందుకు ఇలా జరిగింది, ఆయన పాస్టర్ గారు కదా, ఆయనకి ఇలా అవ్వకూడదు కదా అని అనకూడదు మీరు. ఎందుకంటే రక్తం అనేది కవర్ చేయకపోతే
ఎవరికైనా దెబ్బలు అనేది తప్పదు అనమాట. రక్తం కవర్ చేయాలంటే మన నోరు తెరిచి పలకాలి. అసలు పలకాలంటే ఫస్ట్ అక్కడ సత్యం బయలుపరచబడాలి. ఎన్ని సంఘాలకు వెళ్ళి కూర్చుంటున్నాం కానీ అక్కడ ఎటువంటి రెవల్యూషన్ రాదు. అయినా కూడా ఏమంటామంటే మా తాత ఇక్కడే ఉన్నాడు, మా నాన్న ఇక్కడ ఉన్నాడు. రూత్ అక్కలా చెప్తారనమాట. నీ జనమే నా జనం, నువ్వు ఆడ పాతి పెట్టబడ్డావు, నేను ఆడ పాతి పెట్టబడతాను, ఆడే పాతికి పోయారు అనమాట. ఆడే పాతికి పోతే ఏం జరుగుతుంది? సత్యం బయలుపరచబడకపోతే మనం ఏమి మాట్లాడడానికి ఉండదు. నోరు మూసుకొని కూర్చుంటా ఉంటే రక్తం ఎలాగ ప్రోక్షించబడుతుంది? కాపుదల ఎలా కలుగుతుంది? మన పిల్లల క్షేమం, మన క్షేమం మనం విచారించవద్దా? మోషే ఇశ్రాయేలు పిల్లలందరినీ కాపాడాడు. ఎలా కాపాడాడు? రక్త ప్రోక్షణ ద్వారా కాపాడాడు. కాబట్టి క్రీస్తు మన కొరకే పస్కా పశువుగా వధించబడ్డాడు కనుక మీరందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే మీరు ప్రవచించాలి, మీరు మాట్లాడాలి. తద్వారా రక్తం అనేది ప్రోక్షించబడాలి. పౌలు గారు ఇలా చెప్పాడు, ఏదో నేను ఖాళీ లేకుండా తిరుగుతున్నానని అనుకోవద్దు, నేను వస్తే సత్యం బయలుపరచబడాలన్నాడు. 14:6 కొరింథీ. నాకు చాలా ఇష్టమైన మాట ఇది. సహోదరులారా ఆలోచించండి, నేను వస్తున్నాను, సత్యం బయలుపరచబడకపోతే నా వల్ల ప్రయోజనం ఏంటన్నాడు. నేను వస్తున్నాను. మన సతీష్ అన్న సాక్ష్యం చెప్పారు, చాలా సంతోషం అనిపించింది. ఏదో మీటింగ్స్ జరుగుతున్నాయి హడావిడిగా అన్నట్టు కాదు, కానీ మేము పొందుతున్న వర్తమానం అని చెప్పాడు. అది చాలా సంతోషం. అంతే తప్ప ఖర్చులు పెట్టుకొని అటు ఇటు తిరగటం అనేది మంచిది కాదు. విశ్వాసులు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారు లాంటి గొప్ప దైవజనుడు చెప్పాడు, నేను వస్తే ప్రయోజనం ఏంటంటే సత్యం బయలుపరచబడి, లేకపోతే నా వల్ల మీకు ప్రయోజనం ఏంటి అన్నాడు అనమాట. సత్యం బయలుపరచబడాలి, విశ్వాసులు దానికి ఆమెన్ అని పలకాలి. ఈ రెండు ఈ అధ్యాయంలోనే చెప్పాడు. ఆమెన్ అని పలకాలి, రక్త ప్రోక్షణ జరగాలి, కాపాడబడాలి. అద్దం తీసుకొని ముందు చూసుకొని ఎంత అందంగా నిర్మించావు కదా ప్రభా, ఇంత సౌందర్యంగా నన్ను రూపించావు కదా, మరి నాకు ఎక్కడా కూడా ఎటువంటి దెబ్బ తగలకుండా నువ్వు నన్ను కాపాడాలి కదా అనుకోవాలి. ఎందుకంటే మీరు ఎవరెవరినో చాలా అందంగా ఉన్నారు అనుకుంటారు, కానీ అసలు మీరే చాలా అందంగా ఉంటారు. చూసుకోండి ఒకసారి. ఎందుకంటే బైబిల్లో ఈ మాట చెప్పాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఏం చెప్పాడు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఇక్కడ ఏం రాయబడిందంటే 20వ వచనంలో, అతడు దివ్య సుందరుడై ఉండుట తన తండ్రి, ఆ కాలమంది మోషే పుట్టిన అతడు దివ్య సుందరుడై తన తండ్రి అంట 3 నెలలు పెంచబడింది. ఇంకా చెప్పాలంటే దివ్య సుందరుడై ఉండడు చూచి వారు నదిలో పారవేయకుండా అతన్ని 3 నెలలు భద్రం చేశారు. ఇప్పుడు చెప్పండి, మనం ఎంత సౌందర్యంగా ఉంటాం, మనం ఎంత దివ్య సుందరులం. మరి ఎంత దివ్య సుందరుడు మరి దాచబడకపోతే ఎలాగూ, కాపాడబడకపోతే ఎలాగూ? కాబట్టి యోబు ఇలా చెప్తున్నాడు అనమాట. ఒక జున్నును ఎలాగూ పేరబెడతారో అలా నన్ను నీవు పేరబెట్టావు ప్రభా, నువ్వు అలాగ నన్ను నిర్మించావు అని మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు నా దోషాన్ని చూసుకుంటా ఉంటున్నావు, నా నేరాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, నువ్వు నాతో వ్యాజ్యమాడుతున్నావు, నాకు ఏం అటాక్ వస్తుంది అంటున్నాడు. నిజంగా చూడండి, నిన్నటి దినం మనం ధ్యానం చేసినట్లుగా 7వ అధ్యాయంలో 15లో నా ఎముకలు కనపడుతున్నాయి అన్నాడు. కానీ 10వ అధ్యాయంలో ఏమన్నాడంటే 10వ వచనంలో, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టిది కదా. కాబట్టి జున్ను అనేది ఎప్పుడుందో చూసారా? యోబు గ్రంథం బైబిల్లో మొట్టమొదటి రాయబడిన గ్రంథం. అప్పుడే ఉంది జున్ను, అప్పుడే ఇలా పేరబట్టారంట. ఎందుకంటే నిరోష సిస్టర్ గారు మాకు సంగారెడ్డిలో జున్ను చేసి పెట్టారనమాట. సిస్టర్ మర్చిపోయినట్టుంది, కానీ మాకు చెప్పింది అనమాట, బ్రదర్ నేను ఫస్ట్ టైం చేశాను బ్రదర్ అని. తెలంగాణ జున్ను వేరు, ఆంధ్ర జున్ను వేరు. ఓసారి వీలైతే ఆంధ్ర జున్ను పట్టుకుని రే హనోక్ గారు, మన సంగారెడ్డి ప్రియులకు నేర్పిద్దాం, మన వాళ్ళకి ఇద్దాం. వాళ్ళ జున్ను మనం తెచ్చుకుందాం, వాళ్ళది వేరు మనది వేరు. మన జున్ను ఉంది ఇక్కడ, వాస్తవంగా ఆంధ్ర జున్ను ఇది. ఎందుకంటే ఇక్కడ మీరు చదివారా, ఇక్కడ ఎలా ఉందంటే పేరబెట్టుటానే ఉంది. కాబట్టి ఒకడు జున్ను గడ్డ, ఈవెన్ దావీదు కూడా జున్ను గడ్డలు తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఇశ్రాయేల్ కూడా గడ్డలు కానీ వీళ్ళు ఏ గడ్డ, తెలంగాణ గడ్డోళ్ళు మాత్రం గడ్డలాగా చేయట్లేదు జున్నుని, మంద గడ్డలాగా వచ్చింది అనమాట. ప్రశాంత్, అదే మీ జున్ను వేరు మా జున్ను వేరు, మా జున్ను మీకు తెస్తా, మీ జున్ను మాకేంటి ఈసారి. ఇక్కడ చూసారా, అంటే అంత అద్భుతంగా మనల్ని పేరబెట్టాడు. కానీ ఇప్పుడు ఎలా కనపడుతున్నాడు యోబు?
జున్నుగట్లకు కనపడుతున్నాడా? ఎముకలు కనపడుతున్నాయి. కారణం అతడు కాపుదల పొందటానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి లేదన్నమాట. మనకు బయలుపరచబడుతున్నట్టుగా సత్యం వారికి బయలుపరచడం కానీ, వారు ఆమేనని పలికే విశ్వాస మర్మము లేకపోతే విశ్వాస ఏర్పాటు వారికి లేదు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా భద్రం కాపాడుకోవాలి. విశ్వాసులు మరి చాలా మందికి ఆదరణగా ఉండాలి కానీ ఆందోళన కలిగించేస్తున్నారు. ఎలాగంటే బాగానే ఉంటారు విశ్వాసులే, అన్న యాక్సిడెంట్ అయింది, ఇలా కాలు ఇక సెట్ అవ్వదు అన్నారు, ఇలా అయిపోయింది అన్న నా బతుకు అన్నట్టుగా వాళ్ళు వస్తున్నారు అనమాట. అలా వస్తే మిగిలిన వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ అయ్యి బాబోయ్ వాకింగ్ చెప్పేవాడు ఈడే ఇలాగ అయిపోయాడు అంటే మనకేమో ఇద్దరాని బెదిరిపోతున్నారు. ఎందుకే నిర్లక్ష్యం చేసింది మనం విశ్వాసాన్ని. అది వెల్లడవుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా దాన్ని విధేయత ప్రచురం చేయం. కాబట్టి ప్రభువుకి రక్తం చేత మనం కాపాడబడట్లేదు, మనం చాలా మందికి ఆందోళన కలిగిస్తున్నాం. మీరే ఆలోచన చేయండి. బాగా ఎల్లప్పుడూ వాక్యం చెప్పి ధైర్యపరిచేవాడే ఇటువంటి అటాక్స్ లో ప్రమాదాల్లో గురైపోయాడు అనుకోండి, ఇక మిగిలిన వాళ్ళు విశ్వాసంగా ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి అంటే ఎట్లా ఉంటారు? ఊరికూరికి అత్తమాట మనం జ్వరం వచ్చి మూల పడిపోతా ఉండి ఈ ఆదివారం నేను రాలేకపోతున్నాను, కొంచెం మీరు వాకింగ్ చెప్పేయండి, మీరు సాక్ష్యం చెప్పేసి ముగించేయండి అని అంటా ఉంటే సేవకుడు అది కొంచెం చాలా ఆందోళనకరం. ఎవరు విశ్వాసాన్ని ఉంచలేరు అనమాట. నేను ఏమంటున్నానంటే బలహీనతలు రాకుండా అయితే ఉండవు, ఇది బలహీనమైన శరీరమే. కానీ బలహీనత అనేది మృంగివేయబట్టం అనేది కూడా కనిపిస్తూ ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉన్నాడు కదా. మరి అందుచేత ఇది కనిపించకపోతే చాలా బాధాకరం. రత్నాజీ బ్రదర్ ఆరంభంలో వచ్చినప్పుడు చాలా బలహీనంగా ఉండేవాడు. నేను మొన్న వాస్తవంగా నల్లగారులో మీటింగ్ అయిపోయాక బ్రదర్తో మాట్లాడదాం అనుకున్నాను. మీరు చాలా హెల్తీగా ఉంటున్నారు, చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు, ఆ బలహీనతలన్నీ కనిపించట్లేదు ఏంటని. అంటే వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఉన్న మీ అందరికీ ఏవో బలహీనతలు అనారోగ్యాలు ఉంటాయి, కానీ అవి మృంగివేయబట్టం అనేది కూడా ఉంది మీకు. అది వాగ్దానం. ఎందుకంటే మీలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు కనుక శరీరం అందు లేనట్లుగా మీరు హెల్త్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. మరి నేనంటే యవనస్తుణ్ణి, మరి హనోక్ గారు సుమారు మీ 50 to 60 కదా, ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు కూడా అంత మరి ఫామ్ కలిగి ఉన్నారు. మీకు ఇంకోటి చెప్తాను, నేనైతే కారులో ఒక మంచి సీట్ లో కూర్చొని డ్రైవింగ్ చేస్తాను. ఆయన నలుగురిలో మొత్తం ముగ్గురు కూర్చునే సీట్లో నలుగురితో కూర్చొని యవనస్తులందరూ ఆయన మొత్తం పొడి చేస్తూ ఉంటారు అనమాట. అయినా కూడా అలా కూర్చొనే ఉంటాడు రాత్రి అంతా. మళ్ళీ ఉదయకాలమే మళ్ళీ ఎవరు ఫ్రెష్ గా ఆదివారం ప్రతి సెక్షన్ లో ఉంటాడు అనమాట. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలని మీకు ఈ మాట చెప్తున్నాను. ప్రభు మీ ప్రతి అవయవాన్ని కాపాడతాడు. మిమ్మల్ని ఆయన రూపించింది వాస్తవంగా క్రీస్తు ద్వారా నెరవేరుతుంది, కానీ ఆదాము ద్వారా అయితే మాత్రం మనం అందరం ఎంత అద్భుతంగా రూపించబడినాయి. చూడండి, పిల్లోడు పుట్టాడు, చాలా అందంగా ఉన్నాడు, ఫోటోలు తీసుకుంటారు, అంతా తీసుకుంటారు, నెక్స్ట్ రోజు చాలా బ్యాడ్ న్యూస్లు వింటా ఉంటాం కొంతమంది. కానీ అలా జరగదు విశ్వాసులకు. అంటే విశ్వాసులకు వాస్తవంగా అలా జరగదంటే దాని అర్థం ఏంటంటే అసలు అలా జరగకూడదు, అలా నువ్వు జరగనీయకూడదని కూడా అందులో మనము గమనించాలి. ఎందుకంటే నీతిని జరిగించుట అనే మాట మీకు గుర్తుందా? ఎక్కడుంది ఈ మాట? యోహాను మొదటి పత్రికలో ఉంది. అక్కడే దేవుని చిత్తమును జరిగించుట అనే పదం కూడా ఉంది. చదవండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 29లో నీతిని జరిగించుట అనే పదం ఉంది. యేసు ప్రభు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటారు? నీతి యావత్తు ఎలాగూ జరగాలంటారు కదా, నీతిని జరిగించాలి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17 దేవుని చిత్తం జరిగించాలి. అంటే దేవుడు అంత అద్భుతమైన సృష్టిని చేసి ఆదాము దగ్గర తెచ్చి పేర్లు పెట్టమన్నట్టుగా ఇంత గ్రేట్ ప్రొటెక్షన్ మన కొరకు ప్రిపేర్ చేసి మన దగ్గరకు వచ్చి ఆమె నన్ను పలకరా అంటే మనం అనుమానిస్తాం అనమాట. ఆమె నన్ను పలికితే ఏం జరుగుతుంది? అసలు దేవుడు ఎంత ప్రొటెక్షన్ మీకు ఇస్తున్నాడు అనేది మీరు జరిగిస్తున్నారు. కొన్నిసార్లు ఒకసారి ఒక ఆయన నిద్రపోతున్నాడు అనమాట. నేను డ్రైవింగ్ చేస్తున్నాను, నా ప్రక్కన నిద్రపోతున్నాడు. ఆయన కళ వచ్చింది అనమాట. స్పీడ్ గా ఆయన కళ్ళ ఏం చేశాడు, లేచిపోయి వెంటనే నా స్టీరింగ్ పట్టుకున్నాడు అనమాట. పట్టుకొని ఏదో చేయబోతున్నాడు అనమాట. అంటే
ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు అనుకుంటున్నాడు, ఎందుకని నిద్రపోయాడు. ఆ కల్లో ఏం చేశాడంటే స్పీడ్ గా నేను డ్రైవ్ చేస్తా వచ్చి స్టీరింగ్ పట్టుకున్నాడు అనమాట. ఏమైంది అన్న అంటే, అన్న పక్క వెళ్ళిపోతుంది అన్నాడు. ఏం పక్క వెళ్తాను, నువ్వు పడుకోమని చెప్పాను అనమాట. అంటే ఆ చాలా సార్లు మనం బాగా నిద్రపోతాం, కానీ ప్రభు మనల్ని క్షేమంగా డ్రైవర్కి నిద్ర రాకుండా చేసి మనల్ని తీసుకొని వెళ్తాడు అనమాట. అంత ధైర్యముగా ప్రభువుని మనం స్తుతించవచ్చు, అంతగా ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మోషే దివ్య సుందరుడు కదా, మోషేని 3 నెలలు జంపేట్లో దాచాడు. మరి మనం ఎంత సుందరంగా కనిపిస్తాం మన ప్రభుకి? ఎన్ని క్యాలరీస్ ఇది తింటే అని మనం అంటాం కదా. మరి ఆయన ఈ బోన్స్ ని ఆయన నిర్మించినప్పుడు వాటి స్ట్రెంగ్త్ ఎంత, మన చర్మము ఆయన కప్పినప్పుడు దాని విషయంలో ఆయన ఆలోచన ఎంత, ఇవన్నీ ఆయనకు తెలుసు కదా. మరి ఆయన ఎంత జాగ్రత్త కాపాడుకుంటాడు. అందుకనే ఇప్పుడు మన అందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తును జమ్ము పెట్టిన పరలోకంలో ఆయన మన కొరకు సిద్ధపరిచాడు అనమాట. కాబట్టి ఆయన మన దోషాలు జ్ఞాపకం చేసుకోవట్లేదు, మీరు ధైర్యంగా ఉండండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు, దోషముల విషయమే దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. అట్ ది సేమ్ టైం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? రోమపత్రిక 5:21 నీతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తద్వారా ఏమిస్తున్నాడు? జీవం ఇస్తున్నాడు. జీవం అంటే జీవితం. ఇలా చెప్పండి, జీవితము అనేది లేకపోతే మనిషి కాపాడబడటం అనే దానిలో ఆలోచన లేదనమాట అసలు వాస్తవంగా. ఇప్పుడు మీరు చూడండి, మీరు నిలబడుతున్నప్పుడు అందరికి మీ ఆకారం కనపడుతుందా, మీ జీవితం కనపడుతుందా? మీరు నిలబడుతున్నప్పుడు మేము ఫోటో తీశారు, వీడియో తీశారండి, మీ జీవితం కనపడుతుందా, మీ అవయవాలు, మీ ఆ రూపం కనపడుతుందా? ఏది కనపడుతుంది? రూపమేనండి. రూపమే కనపడుతుంది. అర్థమైందా? రూపమే కనపడుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, జీవితం ఎవరికి కనపడదు? ఆ జీవితంలో ఏమేమి ఉంటది? ఇన్ఫర్మేషన్, మన పట్ల ఉన్న వాగ్దానాలు, ప్రవచనాలు, భవిష్యత్తు అంత అందులో వ్రాయబడి ఉంటది అనమాట. కాబట్టి ఈ రూపం చూస్తే వాస్తవంగా మనం ఎన్నిక లేని వారం కనపడతాం, కానీ ఆ జీవితాన్ని బట్టి ఈ రూపం భద్రపరచబడతా ఉంటది. అంచేత మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన రూపం మాత్రమే కాదు, మన పట్ల జీవం కూడా ఉంది. ఈ జీవాన్ని బట్టి ఈ రూపాన్ని, మన శరీరాన్ని, మన అవయవాలను అన్నిటినీ ప్రభు కాపాడతాడు. ఇప్పుడు కైసరి ఎదుట నువ్వు నిలబడాలనేది దేవుని యొక్క ఆత్మ యొక్క సంగతులు పౌలుకి అప్పగించబడ్డాయి. ఇప్పుడు మరి ప్రమాదకరమైన ప్రయాణంలో కూడా పౌలు కాపాడబడ్డాడు. కాబట్టి మీ పట్ల దేవుని యొక్క చిత్తము, జీవము ఉంది కాబట్టి ఆ జీవం ఉన్నంత కాలం మీకేమీ జరగదన్నమాట. ప్రభు అలా కాపాడతాడు. కానీ మీరు చూడండి, ఎంత మనకంటే సౌందర్యవంతులు లేరు లోకంలో, ఎత్తైన వాళ్ళు లేరా, 6 ప్యాక్ బాడీ లేదా? ఏం ఆశీష్, నీకంటే హైట్ అయిన వాళ్ళు లేరా? కానీ మీరు చూడండి, వాళ్ళ పాపాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి పైన. మరి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మీద అటాక్ వస్తుందో తెలియదు. కానీ నీ విషయంలో అది కాదు. నీ విషయంలో పరలోకంలో ఎప్పుడు దేవుడు నీతినే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి కొన్నిసార్లు ఎలా అంటారు, మైక్ టైసన్ ఏమైపోయాడు, ఇలా అయిపోయాడు, లేకపోతే ఆయన ఎలా అయిపోయాడు, ఎలా ఉండేవాడు అండి, అలా వంగిపోయాడు ఏంటండి, ఎలా ఉండేదండి, ఇలా బక్కచిక్కిపోయాడు ఏంటండి అంటాం. వాళ్ళు పరలోకంలో జ్ఞాపకం చేయబడే ఆ రక్షణను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కానీ మీరు పరలోకంలో మీరు జ్ఞాపకం చేయబడుతున్నారు అనేది చాలా ధైర్యంగా మీరు ఉండొచ్చు అన్నమాట. మీకు ఇంతకీ నేను ఇదే జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి జ్ఞాపకం చేస్తాను, షారా చాలా సౌందర్యంగా ఉంటదా ఉండదా? ఆత్మీయ సౌందర్యమా, బాహ్య సౌందర్యమా షారాకి? బాహ్య సౌందర్యం. బాహ్య సౌందర్యమా? ఎవరు మాట్లాడట్లేదు అసలు. సిస్టర్స్ ఇప్పుడు మాట్లాడాలి, ఎందుకంటే స్త్రీల కూడికల్లో ఎరగొట్టేస్తారు కదండి ఈ సబ్జెక్టులు. ఏం సిస్టర్స్ మాట్లాడరే? శారా బాహ్య సౌందర్యం, అంతరంగ సౌందర్యం అంటే మీరు ఎవరు మాట్లాడట్లేదు. శారా చూడడానికి బయటిగా అందంగా ఉంటుందా,
అంతరంగంలో సౌందర్యమా ఆమెది? రెండు ఉన్నాయండి, రెండు ఉన్నాయండి. ఖచ్చితంగా. ఎందుకంటే ఫరో ఆమెను పొగిడాడు అని ఉంది కదా, ఫరో అంతరంగ సౌందర్యం చూస్తాడా? కాబట్టి ఖచ్చితంగా వాక్య ప్రకారం షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అన్నమాట. మరి ఆమె అంత సౌందర్యంగా ఉందన్నమాట. కానీ చూడండి, ఆ వయసు వస్తే ఇప్పుడు అందరూ ఎలా ఉంటారు? కాబట్టి ప్రభు మిమ్మల్ని క్రీస్తు రక్తంలో జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాము విశ్వాస మూలమైన నీతిలో ఉన్నాడు. విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, మరి ఇశ్రాయేలుని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. మీరు ద్వితీయోపదేశకాండ 29:5 చదివారు కదా, 40 ఏండ్లు వారి కాలు పాతకెళ్ళలేదు అన్నాడు. కాలు పాతకెళ్ళటం అనేది ఉంటుందా ఉండదా? కాలు పాతకెళ్ళదా? 40 సంవత్సరాలు కాలు పాతకెళ్ళలేదంటే అర్థం ఏంటి? దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు అనే మాట, జ్ఞాపకము అనే మాట మర్చిపోవద్దు. దేవుడు వారితో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు, రక్తములో వారిని చూశాడు. దేవుడు అలాగ వారిని కాపాడాడు. కాబట్టి ఏంట్రా బాబు అలాగే అయిపోయావు అని మీ గురించి ఎవరు అనుకుందరు కాక అనుకోండి. మీరు అట్లా ఏంటి అలా అయిపోయావేంటి, ఎలా ఉండేవాడివి అని అయ్యే మీ గురించి అనుకుందరు కాక, మీరు లాస్ట్ ఇయర్ కంటే చాలా బాగున్నారండి అనాలన్నమాట. అట్లాగా అలా కూడా జరుగుతుందా? అంత జరుగుతుందా అంటే నీకు మాత్రం జరగదు. నీకు మాత్రం జరగదు కానీ అందరికీ జరిగిద్ది. అదే విశ్వాసం అంటే. ఎందుకంటే ఈ 45 ఏండ్లు ప్రభు నన్ను సజీవునిగా కాపాడాడు అనే 45 ఏండ్లో వాస్తవంగా ఏం జరిగింది? కాలేబు చుట్టూ ఉన్న వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. అసలు కోవిడ్ లో అనేక మంది ఎందుకు చచ్చిపోయారండి? కోవిడ్ లో చచ్చిపోయిన చాలా మందికి వాస్తవంగా అనారోగ్యం వల్ల కాదు. హాస్పిటల్లో నేను చూశాను కదా, చుట్టూ పేషెంట్లు అందరూ రాత్రికి రాత్రి చచ్చిపోతా ఉంటారన్నమాట. పక్కనే అందరూ చనిపోతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఎవరికైనా కూడా భయం వేసేస్తుంది. ఆ ఆందోళన చాలా మంది చనిపోయారు కోవిడ్ టైంలో. కానీ యెహోషువ గ్రంథం మీరు 14వ అధ్యాయం చదవండి. యెహోషువ అన్నాడు, 45 ఏండ్లు అరణ్యంలో 6 లక్షల మంది రాలిపోయారు, కానీ నేను సజీవం కాపాడబడ్డాను. అప్పుడు నాకు ఎంత బలం, ఇప్పుడు నాకు అంతే బలం. అప్పుడు నేను యుద్ధానికి ఎలా వెళ్ళగాను ఇప్పుడు కూడా. అప్పుడు నన్ను మోషే పంపాడు, యెహోషువ ఇప్పుడు నువ్వు నన్ను పంపించు అంటున్నాడు. కాబట్టి మోషే చేత పంపించబడ్డాడు, యెహోషువ చేత కూడా పంపించబడ్డాడు. అప్పుడు ఎంత ఫామ్ లో ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే ఫామ్ లో ఉన్నాడు. 45 ఇయర్స్ ప్రభు నిన్ను కాపాడుతాడు. నీ బలం తరగదు, నీ యవ్వనం తరగదు, ఇంకా చెప్పాలి నీ సంవత్సరాలు తరగవు. సో సేమ్ కవనెంట్ బ్లడ్ క్రింద మనం ఉన్నాం ఈరోజు. యెహోషువ ఏ రక్త నిబంధన క్రింద ఉన్నాడు? మీరు అనుకోవచ్చు యెహోషువ పాత నిబంధన క్రింద ఉన్నాడు, కానీ పాత నిబంధన క్రింద వాళ్ళు చూసుకోలేదు. వాళ్ళు ఎలా చూసుకున్నారంటే నిర్గమ 2:24 అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం క్రింద వారు చూసుకున్నారు. ఆ రక్తం క్రింద వారు ఎంచుకున్నారు. అందుకనే వారు అద్భుతమైన ప్రొటెక్షన్ ని వారు ఎక్స్పీరియన్స్ చేశారు. ఈ రోజు కూడా మనం ఫుల్ ఫామ్ తో మీరందరూ ఉండాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఎంత వృద్ధాప్యం మీలో కనిపిస్తున్నా, అంటే ఆ వయసు మీద పడినట్టు అనిపిస్తున్నా కూడా మీరు అంతకంటే ఎక్కువ వేగంతో పరిగెత్తే కృప దేవుడు మీకు ఇస్తాడు, అంత కాపుదల మీకు ఇస్తాడు. ఎంత అద్భుతంగా తల్లి గర్భంలో మిమ్మల్ని నిర్మించింది ఎందుకంటే పాపాలు జ్ఞాపకం చేసుకొని అటాక్ చేయటానికి కాదు, నీతిని జ్ఞాపకం చేసుకొని సమృద్ధి అయిన జీవం ఇచ్చి ఆ జీవాన్ని మనము అనుభవిస్తున్న కొద్దీ దేహాన్ని దేవుని ఆత్మలను కాపాడుతాడు. కాబట్టి మన చర్మము, మన ఎముకలు, మన మాంసము, మన నరములు, మన ప్రతి అవయవం మీద క్రీస్తు రక్త ప్రోక్షణ జరగాలి, దేవుని చిత్తము జరిగించాలి. సో అలా ప్రభు మిమ్మల్ని అందరు నడిపించును గాక. ఈ తలంపులు ప్రభు మనందరు వినికిలి ఉదయకాలపు వేళ దీవించును గాక. ప్రభు మన విషయాల్లో ఆయన కాపుదల వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. యోబు గ్రంథం 10వ అధ్యాయం నుంచి దేవుడు మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా తన దాసుని వాడుకుని అందించిన వర్తమానం బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. యోబు ఆయన సృష్టించబడిన వాడు కానీ ఆయన ఆదాము అవిధేయత కింద ఉన్నాడని, మనమైతే విశ్వాస అయితే నిర్మించబడి తిరిగి యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడి తిరిగి ఆయన సృష్టించినటువంటి ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు రక్తం, మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా కప్పబడిన వారం అని ప్రతినిత్యం కూడా సత్యం వెల్లడవుతున్నప్పుడు మనం ఆమేనని చెప్తున్నప్పుడు మన మీద దేవుని యొక్క కాపుదల ఎప్పుడు ఉంటుందని, కాబట్టి ప్రతి విషయంలో మనం కాపాడబడతామని, ఎందుకంటే మనల్ని ఎందుకు నిర్మించాడో ఆ చిత్తం నిర్మించబడినటువంటి ఉద్దేశం పూర్తిగా నెరవేరే వరకు దేవుడు
మనల్ని కాపాడుతాడని నిత్యం ఆయన ఎప్పుడైతే మనం ప్రతినిత్యం కూడా దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కలిగినటువంటి స్థితిని మనం ఎంచుకుని జీవిస్తున్న ద్వారా మనకి కలిగే కాపుదల గురించి విశ్వాసి గురించి అలాగే యోబు గురించి 2 విషయాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోబుకు లేనటువంటి కాపుదల, విశ్వాసకు ఉన్నటువంటి కాపుదలని చాలా స్పష్టంగా దేవుడి యొక్క వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ సాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడా కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థనతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే సేవకులు మార్టు నుంచి ప్రయాణం కొరకు రేపటి దినాన్ని జరిగే 3 కొడుకుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే కొడుకులు ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులు కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్టయితే ముగింపు ప్రార్థన కూడికి ముగింపు చేసుకుందాం. లేనట్లయితే దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఇంజనీర్లో పరిచయం చేస్తున్న సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తున్నారు. ప్రసాద్ గారు, లేనట్టున్నారు. ఎవరన్నా చేయండి. వీళ్ళు ఆశీష్ చేస్తారు ఆదిలాబాద్ నుంచి. ఆశీష్ ప్రార్థన చేసి కొడుకులు ముగింపు చేస్తారు. వందనాలు ఆశీష్. పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన గొప్ప దేవుడ తండ్రి, తండ్రి యొక్క ఉదయకాలం తండ్రి యొక్క జూమ్ కూడిక ద్వారా తండ్రి మాకు గ్రంథంలో ఉన్న క్రీస్తుని మాకు బయలుపరిచిన విధానానికై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క దాసం ద్వారా తండ్రి యొక్క వాక్శక్తిని అనుగ్రహించి మీరు మాట్లాడిన విధానానికై ప్రభా, నీకు మాకు ఇచ్చిన వాగ్దానాలకై ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా ఈ యొక్క గ్రంథంలో తండ్రి ప్రభు మమ్మలను నిర్మించిన వాడని తండ్రి, సృష్టించిన వాడని, మా యొక్క విమోచకుడని ప్రభా మీరు పలికారు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మమ్మలను ఎలాగున భద్రపరుస్తారు ప్రభా, మీరు అనేక వాగ్దానాలు ప్రభా మాకు ఇచ్చారు తండ్రి. మేము బలహీనతలు లేనట్టు మేము జీవించాలని ప్రభా మీరు మాకు తెలియజేశారు తండ్రి. తండ్రి మమ్మలను మరణం నుండి జీవంలోనికి దాటించారని ప్రభా మాకు తెలియజేశారు తండ్రి. మాకు ఏ హాని కూడా మాకు జరగదని తండ్రి, మమ్మల్ని ఎలాగున భద్రపరుస్తారో మీరు తెలియజేశారు తండ్రి. మా యొక్క తల వెంట్రుకలు కూడా నశించవని ప్రభా మీరు పలికారు తండ్రి. ఎందుకనగా తండ్రి పరలోకంలో మా కొరకు తండ్రి రక్తం ఉందని, ఆ యొక్క రక్తాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారని ప్రభా మీరు పలికారు తండ్రి. ఆ యొక్క రక్త ప్రోక్షణ మా కొరకు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అలాగనే తండ్రి మా గురించి అనేక ప్రొఫెసీస్ తండ్రి, ప్రవచనాలు ఉన్నాయని ప్రభా మీరు తెలియజేశారు తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. ప్రభా మేము ప్రవచించుట ఎప్పుడు కూడా తండ్రి మేము నిర్లక్ష్యం చేయకూడదని మీరు తెలియజేశారు తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. ప్రభా మేము ఆమేనని పలుకుట ద్వారా మాకు మీరు ప్రతిదీ కార్యాన్ని జరిగిస్తున్నారని తండ్రి. మేము ఆమేనని పలకకపోతే అది జరగదని ప్రభా మీరు తెలియజేశారు. అబ్రహాం దేవుని నమ్మని కనుక తండ్రి ఆయన ఆమేనని పలికాడని మాకు తెలియజేశారు తండ్రి. మేము అబ్రహాం పిల్లలుగా ప్రభా మేము ఉన్నాము. మా జీవితంలో కూడా తండ్రి అనేక సందర్భాలలో ప్రభా మేము ఆమేనని పలకాలని మీరు తెలియజేశారు తండ్రి. అలాగనే సత్యం ప్రభా మాకు వెల్లడవుతున్నప్పుడు మేము ప్రతిదీ కూడా ఆమేనని పలకడం ద్వారా దాన్ని జరిగిస్తారని ప్రభా మీరు తెలియజేస్తున్నారు. మీకు స్తోత్రం ప్రభా యేసయ్య. మేము వెల్లడవుతున్న వాక్యాన్ని బట్టి ప్రభా మేము నోటితోటి అది పలకాలని తండ్రి, ఆమేనని పలుకుట ద్వారా మీరు జరిగిస్తున్నారు తండ్రి. ప్రతిదీ కూడా మా జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మా యొక్క బలహీనతలన్నీ కూడా ప్రభా మీరు మృంగివేపిస్తానని ప్రభా మీరు తెలియజేశారు తండ్రి. మృంగివేయబడటం అది దేవుని వాగ్దానం అని ప్రభా మీరు పలికారు. మీకు స్తోత్రం తండ్రి. మా ప్రతి బలహీనత కూడా ప్రభా అది మృంగివేయబడలాగున మీరు సహాయం చేయండి తండ్రి. ప్రభు ప్రతి అవయాన్ని ప్రభా మా ప్రతి ఒక్క అవయాన్ని కూడా ప్రభా కాపాడుతానని కూడా ప్రభా మా అనేక వాగ్దానాలు ప్రభా మాకు ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. నీ యొక్క చిత్తం జరిగించేలాగున్న ప్రభా మీరు నీతిని జరిగించుట ద్వారా తండ్రి నీ యొక్క చిత్తాన్ని జరిగిస్తానని ప్రభా మీరు పలికారు తండ్రి. ప్రభా మా యొక్క జీవం అది మా యొక్క జీవితం అని పలికారు తండ్రి. ఆ యొక్క జీవితంలో అనేక సంఘటనలు ఉన్నాయి ప్రభా. మీకు స్తోత్రం ప్రభా యేసయ్య. పరలోకంలో జ్ఞాపకం చేయబడుతున్నామని ప్రభా మీరు తెలియజేశారు. అనేక వాగ్దానాలు మాకు ఈ రోజున ఈ యొక్క దినాన మీ యొక్క దేవుని దాసం ద్వారా తండ్రి యొక్క గ్రంథం ద్వారా ప్రభా మాకు ఇచ్చిన
వాగ్దానాలన్నీ బట్టి నీకు స్తోత్రం తండ్రి. మా యొక్క జీవితంలో గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు, చేరువచ్చిన నీ ప్రియులందరిని బట్టి, అలాగే తండ్రి ఇచ్చిన వాగ్దానాలను బట్టి, వాక్యాన్ని బట్టి, ఇంకాను తండ్రి మాకు నేర్పిస్తున్న నీ యొక్క వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా తండ్రి అనేక చోట్లలో కూడా ప్రభు మేము విస్తరించేలాగున తండ్రి ఈ పరిచర్యను ప్రభు మీరు ప్రేమించి మమ్మల్ని విస్తరింపజేస్తున్నందుకు, అనేక చోట్లలో తండ్రి మీ యొక్క సంఘాన్ని నిర్మిస్తున్నందుకు, మా అందరిని కూడా తండ్రి మీరు వాడుకుంటున్న విధానానికి ప్రభు నీకు స్తోత్రం తండ్రి. ఇంకను అనేక సంగతులు ప్రభు మాకు నేర్పించి నీ యొక్క ఆత్మ ఫలాలు మాలో చూచలాగున తండ్రి, మీలాగున ప్రభు మేము మారుటకు తండ్రి మమ్మల్ని మాకు సహాయం చేయమని, చేరువచ్చిన నీ ప్రియులందరిని బట్టి మా అందరితోటి మాట్లాడిన విధానానికి ప్రభు నీకు స్తోత్రం చెల్లిస్తూ, కొడుక నడిపించిన సప్తాహ అనుకున్నాన్ని బట్టి, అలాగే దేవుని దాసులను బట్టి, ఆ చేరువచ్చిన దైవదాసులందరిని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తూ, నీ యొక్క ప్రియ కుమారుడు అతి పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియుల ఆశీష్కి, అలాగే కొడుకులోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కొడుకు ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి. రమ్మను అందరికీ వందనాలండి. వంటాలి. అందరికి వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.